నమస్తే, వెల్కమ్ టు V9 స్టూడియో న్యూస్. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆవిడి మండలం రావులపాలెం రోడ్డు అధ్వానంగా తయారైంది. వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఈ రోజు ఉదయం కండ్రిగా పాలకోవ సెంటర్ నుండి ఆవిడి రహదారి మధ్యలో ఇటుకల లోడుతో వెళుతున్న ట్రాక్టర్ వెనుక చక్రాలు ఊడిపోయాయి. నిత్యం రహదారిలో వాహనదారులు ఎన్నో అవాంతరాలు ఎదుర్కొంటున్నారు. కొత్తపేట గ్రామంలో ఒక సామాన్య రైతు వారి ఇంటి ముందు ఉన్న మెయిన్ రోడ్డులో ఏర్పడిన పెద్ద గుంట్లను సొంత ఖర్చులతో 4 కూలీలను పెట్టి మరీ గోతులను పూడ్చారు. చాలా మంది ప్రయాణికులు ఈ గుంతల్లో పడి ఇబ్బంది పడటం చూసి మానవత్వం చాటుకున్నారు. ఒక రైతండి 4 మనుషుల్ని జనాన్ని పెట్టి రోడ్డు కప్పెట్టుకుంటున్నాడండి. వాళ్ళ ఇంటి తిన్నంగానండి, వాళ్ళ ఇంటి తిన్నంగా రోడ్డు కప్పెట్టుకుంటున్నారండి. ఒక రైతు కూలికి పెట్టండి, ఇదిగోండి ఆయన వెళ్ళిపోతున్నారు. తీయొద్దు అన్నారండి, అదిగో వీడియో తీయొద్దు అన్నారండి. ఆయన 4 మనుషుల్ని పెట్టి రోడ్డు కప్పెట్టున్నారండి. అది మెయిన్ రోడ్డు అండి. ఇదిగోండి వీడియో తీయొద్దు అంటున్నారు చూడండి. అదిగో 4 మనుషులు కూలికెట్టండి, కూలికి పెట్టి మెయిన్ రోడ్డు కప్పెట్టున్నారండి. కొత్తపేట తూర్పుగోదావరి జిల్లా. అదిగోండి 4 మనుషులండి రోడ్డుగా పెట్టుకుంటున్నారండి. అదిగో ఎవరి ఇంటి తినంగా వాళ్ళు రోడ్డుగా పెట్టుకుంటున్నారండి. కూలికి పెట్టండి, ఆయన రోడ్డుగా పెట్టుతున్నారండి. అదిగోండి వెళ్ళిపోయారండి. ఆయన పని కట్టిందని తీయొద్దు, వీడియో తీయొద్దు అని చెప్పి వెళ్ళిపోయారండి. నేనే తీస్తున్నానండి. ఇటీవల కొత్తపేట మండలంలో నూతనంగా స్థాపించిన కొత్తపేట మండల యువత శెట్టి బలిజ సంఘం వారు అయినవెల్లి మండలం సిరిపల్లి గ్రామానికి చెందిన దూనపోయిన దుర్గాప్రసాద్ 4 నెలల వయసు గల కుమార్తె గుండె సంబంధిత వ్యాధితో వైజాగ్ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న యువశెట్టి బలిజ సంఘం ఆ కుటుంబ సభ్యులకు చిన్నారి వైద్యం కొరకు 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. చిన్నారి తల్లిదండ్రులు అందుబాటులో లేకపోవడంతో కొత్తపేట మండలం బెల్లకూరు గ్రామం శివారులో కముజువారిపాలెంలో చిన్నారి అమ్మమ్మ తాతయ్యలు చిట్టూరు ఏడుకొండలు దంపతులకు 25,000 రూపాయల సంఘం వారు అందించారు. ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న కుటుంబానికి ఈ యువ సంఘం అండగా నిలిచిందని పలువురు ప్రశంసించారు. సంఘటన ఒకటి తెలిసింది, దాన్ని దృష్టిలో పెట్టుకుని సంఘం అందరూ కూడా మేము ఆలోచించుకుని సోదరుడు పడుతున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి అతను కొంచెం ఎంతమంది ఓట కల్పించాలనే ఉద్దేశంతో మేమందరం కూడా నలుమూల ఉన్నటువంటి మండలం నలుమూలలో ఉన్నటువంటి గ్రామాల నుంచి మేము 25,000 రూపాయలు వారికి అమ్మాయి వైద్య సహాయం నిమిత్తం అందించడం జరిగింది. అయితే ఆ తల్లిదండ్రులు వైజాగ్లో అమ్మాయి దగ్గర ఉండడం వల్ల వాళ్ళ అమ్మమ్మ తాతయ్యలకి మేము 25,000 రూపాయలు అందించాం. అదేవిధంగా తొందరగా అమ్మాయి కూడా సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి కోలుకోవాలని కూడా ఈ సంఘం తరఫున మేము కోరుకుంటున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేస్తున్న దీక్ష 242కు చేరుకుంది. జోగి బ్రదర్ కృష్ణంరాజు దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మలాంటి స్టీల్ ప్లాంట్ అమ్మడం బాధాకరమని అన్నారు. ప్లాంటుతో ప్రజలకు అవినాభావ సంబంధం ఉందని అన్నారు. దీనిపై ఇరు తెలుగు రాష్ట్రాలు కలిసి పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాబట్టి విశాఖపట్నం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ ఆ విధంగా మీరంతా కూడా వచ్చి ఈ ఉద్యమానికి మద్దతు తెలియజేస్తున్నందుకు మాకు చాలా సంతోషించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షించుకునే వరకు కూడా ఈ పోరాటం ఆగదని చెప్పి తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే ఏదో ఒక ఆషామాషి ఫ్యాక్టరీ కాదు, అది ఈ ప్రాంత వాసులకి తల్లి లాంటిది. అలాంటి తల్లిని ఈరోజు అమ్మేస్తున్నారు అంటే పిల్లలకి ఎంతగా బాధగా ఉంటుందో, పిల్లలు ఎంత తల్లడిల్లిపోతారో ఇది ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ప్లాంటు 32 మంది బలిదానాలతో కట్టిన ప్లాంట్ అండి. అది మాకు ఒక అవినాభావ సంబంధం ఉంది ఆ ప్లాంట్తో. సో అలాంటి ప్లాంట్ని అమ్మడానికి, ప్రైవేటీకరణ చేయడానికి మాకు ఇష్టం లేదు. సో ఇది రాజకీయాలకు అతీతంగా పోరాడాల్సి వచ్చింది.
పోరాడవలసిన ఆవశ్యకత ఉంది. సో ప్లాంట్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆంధ్ర తెలంగాణ విడిపోక ముందు నుంచి ఆంధ్ర తెలంగాణ వాళ్ళు పోరాడడం వల్ల వచ్చిన ప్లాంట్ని తెలంగాణ నాయకులు కూడా సపోర్ట్ చేసి, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా అందరూ సపోర్ట్ చేసి ప్లాంట్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. నర్సీపట్నంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి స్పందన కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ మల్లికార్జున, జేసీఎం వేణుగోపాలరెడ్డితో పాటు ఇతర అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు ఈ స్పందన కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామీణ జిల్లా డివిజన్ కేంద్రమైన నర్సీపట్నంలో నిర్వహించిన స్పందనకు ఫిర్యాదుదారులు తమ సమస్యలను అధికారుల ముందు ఉంచేందుకు వందలాదిగా తరలివచ్చారు. అయితే ఒక్కసారి ప్రజలంతా తరలి రావడంతో ఆన్లైన్లో సమస్యల నమోదు కష్టమైంది. ఎక్కువ మంది ప్రజలు గంటల తరబడి బారులు తీరాల్సి వచ్చింది. బాధితుల నుంచి నేరుగా సమస్యలు వింటున్న కలెక్టర్ సంబంధిత అధికారిని పిలిచి దానికి వివరణ అడిగి వెంటనే పరిష్కరించాల్సిందిగా ఆదేశిస్తున్నారు. భారీగా తరలివచ్చిన బాధితులకు తాగునీటి సౌకర్యంతో పాటు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎస్పీ మణికంఠ, చందులతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. గాజువాక హైస్కూల్ ప్రాంగణంలో 66, 67 వార్డు డ్వాక్రా మహిళల సంఘాల వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో నాగిరెడ్డి మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ రుణాలు మాఫీ చేసి వడ్డీ లేని రుణాలు అందజేస్తూ మహిళా పక్షపాతిగా నిలిచారని అన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా సంక్షేమ పథకాలు ఆగకుండా నూతన వరవడితో మహిళలకు ప్రత్యేక స్థానం కల్పించి స్వర్ణయుగ పాలన నడిపిస్తున్న జగనన్నకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శ్రీధర్, 66వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్, డీసీఎంఎస్ చైర్మన్ పల్లా చినతల్లి, 67వ వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు, డ్వాక్రా సంఘాలు, మహిళలు, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. ప్రతి మహిళని కూడా లక్షాధికారి చేయాలని మీకు బ్యాంకుల ద్వారా లోన్లు ఇచ్చిన సంగతి పంపించి పాల వడ్డీకి బ్యాంక్కి మరి మీద డబ్బులు బ్యాంకు లింకేజ్ ద్వారా ఈ లోన్ ఇచ్చిన దానికి వడ్డీలు కూడా ఆ రోజుల్లో చెల్లింపులు జరుగుతుండేవి. మీరు హ్యాపీగా లోన్లు తెచ్చుకొని తీర్మానాలు చేస్తూ మీ వ్యాపారాలు పొదుపు సంఘాల ద్వారా తెచ్చుకొని అభివృద్ధిలోకి వస్తున్న సందర్భంలో మరి గత ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు ఈ డ్వాక్రా సంఘాలకి చెల్లించవలసిన 14,200 కోట్లు మీరు ఎవరు బాగా డబ్బు కట్టక్కర్లేదు, అది మా ప్రభుత్వం కలుస్తుందని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు జగనన్నకి మనం కృతజ్ఞతగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే మన ప్రతి ఒక్క సోదరి అక్క చెల్లెమ్మలకి ఇదొక్కటే మనం తెలియజేసుకుంటా ఉన్నాం. మీ అందరూ కూడా ఈరోజు ముఖ్యంగా మా ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకి ఎటువంటి బాధ ఉండకూడదు, అలాగే మహిళా సాధికారతకి ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పిన ప్రభుత్వం మన వైఎస్ఆర్ ప్రభుత్వం. అలాగే ఏ విధంగా మనం మహిళలకి ప్రాధాన్యం ఇస్తారో మీరు చూడొచ్చు. ఈరోజు మన విశాఖపట్నానికి ప్రథమ మహిళ పౌరవాళ్ళు అయినటువంటి గొల్లగాని వెంకటరామ కుమార్ గారు చూశారు. మేయర్ అది మీ మహిళ అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఈనాడు చూస్తూ ఉన్నారు మీరు యావత్ గాజువాకి కూడా. గాజువాకి ఇలాగే ఒక సభలో మనం అనుకున్నాం. ఏమనుకున్నామమ్మా, మీ అందరూ కలిసి మీ అందరు ప్రేమ అనురాగాలు ఏ విధంగా మీ అందరూ కూడా మా అక్క మీద పెట్టారో అదేవిధంగా మీకు మంచి పదం వస్తుంది చెప్పేసి ఒక సంవత్సరం కింద అనుకున్నాం. సంవత్సరం 6వ వార్డు కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ గారికి, అలాగే 67వ వార్డు కార్పొరేటర్ శ్రీనివాసరావు గారికి, అలాగే వేదిక మీద ఉన్న ఎంపీడీ మేడం రజనీ గారికి, అలాగే మా వార్డు నాయకులు అచ్చెన్నాయుడు గారికి, వెనక ఉన్నటువంటి 66వ వార్డు సోదరులకు, సోదరిమణులకు, వేదిక ముందున్నటువంటి మహిళా సోదరి మనందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాన్ని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనకు ఒక శుభదినం అని చెప్పుకోవాలి. జగనన్న మహిళా పక్షపాతిగా ముఖ్యమంత్రి అయినప్పుడు చెప్పారు మనకి
ఆయన సుదీర్ఘ పాదయాత్రలో నేనున్నాను అంటూ ఒక భరోసానిస్తూ 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు మహిళల యొక్క సాధక బాధలన్నీ తెలుసుకొని నాకు ఓటేసే నాటికి ఎంత అప్పు ఉందో దాన్ని 4 విడతలుగా మీకు రుణమాఫీ చేస్తాను. 10 లక్షలున్నా 15 లక్షలున్నా. స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు తక్షణమే న్యాయం చేయాలంటూ నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొని నిర్వాసితులను ఉద్దేశించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఎడల నిర్వాసితులందరికీ మిగులు భూములు ఇవ్వాలని అన్నారు. నిర్వాసితులందరికీ మెయింటెనెన్స్ లో 50% ఉద్యోగాలను అమలు చేయాలని అన్నారు. భవిష్యత్తులో గేటు ముట్టల కార్యక్రమాలు కూడా పిలుపునిస్తాం. ఆ సందర్భంగా ఏమైనా జరిగితే వేల సంఖ్యలో ఈ రేడియోలను ముట్టడి చేసిన సందర్భాలు కూడా ఈ నిర్వాసితులకు ఉంది. ఈ నిర్వాసిత ఏవైతే ఖాళీ ఉన్నటువంటి పోస్టులు ఉన్నాయో 500 పోస్టులు ఇమీడియట్ గా మీరు రిక్రూట్ ఆ భూములు తీసుకున్న తర్వాత ఉపాధి ఇస్తామని చెప్పి మరి మీరు 50% సెమీ స్కిల్ అని స్కిల్ ఇస్తామని చెప్పి కొంచెం చేయి చేర్చడం మొదలు పెడతారో అక్కడ అన్యాయం జరగడానికి సాధ్యం ఎక్కువ అవకాశాలు ఉంటుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే గతంలో అంటే ఇక్కడ చేసేవారికి ఎవరికి కూడా ఈ విషయాలు తెలియక కాదు, ఈ విషయాలు అన్నీ తెలుసు. ఎవరు అన్యాయం అయిపోతున్నారు, ఎవరికి న్యాయం చేస్తే బాగుంటుంది, న్యాయం చేసేవారికి పాపం పేదవారు కనుక వాళ్ళు ఏమి ఇచ్చుకోలేరు కనుక ఇచ్చుకున్న వారికే మనం ఏదైనా చేద్దామన్న ఒక ఆలోచనే ఇటువైపు ఈ కష్టాలకి కారణం అవుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను 5 సంవత్సరాలుగా ప్రత్యేకంగా నేను చూశాను కనుకనే ఈ పరిస్థితి మీకు నేను వివరించగలుగుతున్నా. గడిచిన 5 సంవత్సరాలు అంటే 2014 నుంచి 2019 కానీ మనం చూసుకుంటే ఆ రోజు నేను డిపార్ట్మెంట్ సిడబ్ల్యూసి అనుకుంటా ఇల్లు అక్కడ మాట్లాడేటప్పుడు ఎందుకండి నిర్వాసితులకు మీరు ఇవ్వట్లేదు, కాంట్రాక్టర్స్కి అప్పచెప్పి వాళ్ళ దగ్గర నుంచి మీరు 2 లక్షలు 3 లక్షలు ఎందుకు వసూలు చేస్తున్నారండి అంటే మేము ఎవరు పిలిచినా రావట్లేదు అనేవారు. ఎవరు కూడా రావట్లేదు కనుక మేము 50% నింపలేకపోతున్నాం అని. అప్పుడు ఎందుకు నింపరండి, ఎందుకు రారు, ఖచ్చితంగా అందరూ వస్తారు, మీరు ఎస్డీసీ గారు ఇక్కడ కూర్చోబెట్టండి అని చెప్పి ఇక్కడ ఎస్డీసీ గారిని కూర్చోబెట్టి లాటరీ పద్ధతిలో, లాటరీ పద్ధతి అంటే దాంట్లో పేర్లన్నీ వేసేసి ఎవరైతే ఎంప్లాయ్మెంట్ చేర్చుకున్నారో వాళ్ళందరి పేర్లు కూడా అందులో వేసి కాంట్రాక్టర్ని పేరు తీసి వాళ్ళని తీసుకోవాల్సినటువంటి పరిస్థితి క్రియేట్ చేస్తాం. తూర్పుగోదావరి జిల్లా ఆలుమూరు గ్రామం స్థానిక కోటు రోడ్డు దగ్గర ఏరుకుల కాలనీకి యువత తమే స్వయంగా ఏర్పాటు చేసిన ఏకలవ్య యువజన సంఘం ఏర్పాటు కార్యక్రమానికి స్థానిక రాష్ట్ర సేవాదళ సంయుక్త కార్యదర్శి ప్రముఖ పారిశ్రామికవేత్త మండల కాపు సంఘం అధ్యక్షులు చల్లా ప్రభాకర్ రావును ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆలుమూరు గ్రామం ఉప సర్పంచ్ చల్లా లక్ష్మీభూషణం, 5వ వార్డు నెంబర్ లంకే వెంకటరెడ్డి, డిపి రావు, ఎరుకుల యువజన సంఘం ప్రెసిడెంట్ గాడ శివ, గాడ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
నమస్కారం అండి. ఆలమూరు ఎరుకుల కులస్తులమండి. మేము ఏకలవ్య యూత్ కింద ఈరోజు ఏర్పరచుకున్నామండి. అందు గురించి మేము కుర్రోళ్ళందరూ కూడా ఒకే ఐకమత్యంగా అనుకుని మేమంతా కూడా ఐకమత్యంగా ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి ఈ ఏకలవ్య యూత్ అనే సంఘాన్ని పెట్టుకుని మేమంటూ మాలో ఒక ప్రెసిడెంట్ కింద ఉండి దీన్ని కుర్రోళ్ళని ఇంకా డెవలప్మెంట్ చేసి ఇది ఇంకా జయప్రదం చేయాలని ఈ రంగం మేము స్థాపించుకుంటున్నామండి. ఈరోజు ఏకలవ్య యూత్ సంఘం కింద పెట్టుకుంటున్నామండి. దానికి మరి మేము ముఖ్య అతిథుల కింద మా ప్రభాకర్ గారిని చల్లా ప్రభాకర్ గారిని ముఖ్య అతిథుల కింద మీరు తీసుకుంటాం జరిగిందండి. అలాగే మాకు గౌరవించి ఆయన చాలా మాకు ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే మేము చల్లా ప్రభాకర్ గారికి చాలా ఘనంగా మేము ఉత్సవంగా తీసుకొచ్చి మా కులనాయకుడు మా కులదేవుడైన ఆయనకి దండ వేయించి అలాగే మన ప్రభాకర్ గారి చేతి మీద మా కుల పెద్దలు కూడా గౌరవంగా పురస్కారం చేయించి జరగడం అయిందండి. దానికి మా ప్రభాకర్ గారిని మేము ఏదైనా సరే మా ఛాయశక్తిలో జరిగేది మేము ఏదైనా సరే మా ప్రభాకర్ గారి ద్వారా మాకు ఏమన్నా జరగాలని కూడా ప్రతిదీ మా ప్రభాకర్ గారు మాకు అండగా ఉండాలని మాకు సహాయంగా ఉండాలని మా కుర్రోళ్ళందరూ కూడా మేము కలిసికట్టుగా ఐకమత్యంగా ఉన్నామండి. మైదాన ప్రాంత గిరిజనులకు పోడు పట్టాలతో పాటు పలు సమస్యల పరిష్కారం కోరుతూ గిరిజన సంఘం సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అడ్డాకులు టోపీలు ధరించిన గిరిజనులంతా తహసీల్దార్ కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చి ఆర్డీఓ కార్యాలయం ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం సిపిఎం ప్రతినిధి గోవింద్ మాట్లాడుతూ ఇప్పటికీ విద్యుత్ సరఫరా లేని గ్రామాలు మైదాన గిరిజన గ్రామాల్లో ఉన్నాయని, కలెక్టర్లు ఎమ్మెల్యేలు ఒకరోజు రాత్రి ఈ కరెంటు లేని గ్రామాల్లో నిద్రపోతారా అంటూ ప్రశ్నించారు. పోడు సాగు చేసుకుంటున్న మైదాన ప్రాంత గిరిజనులకు పట్టాలు మంజూరు చేయకుండా ఎందుకు తత్వారం చేస్తున్నారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మాకు దోలు మోతలు మీకు సీసీ రోడ్డా కలెక్టర్ గారికి చెప్పానండి. ఒకరోజు రాత్రి ఉండగలరు జిల్లా పట్టాలు మాకు ఇవ్వరా, మా పిల్లలకి ఆధార్ కార్డు ఇవ్వరా. ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న కలెక్టర్ గారు కలిగాలండి. కలెక్టర్ గారు మా బాధ తినాలా, ఇంకా రిప్రజెంట్ తీసుకోవాలా. గౌరవ కలెక్టర్ గారు వస్తామని చెప్పి అన్నారు కాబట్టి మేము కలెక్టర్ గారు రిప్రజెంట్ ఇచ్చేవాళ్ళు. మా మన్ని గ్రామాల నుంచి ఆధార్ కార్డులు లేవు 80 మందికి. చీకట్లో బతుకుతున్నారు 8 గ్రామాలు. ప్రస్తుతం దేశమంతా దసరా సంబరాలు జరుపుకుంటున్న నేపథ్యంలో స్థానిక ప్రియదర్శిని బాలవిహార్లో ఈరోజు తెలుగు సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా కొన్ని వందల బొమ్మలతో బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు. కొత్తపేట నియోజకవర్గానికి చెందిన సీనియర్ పాత్రికేయులు జగత పద్మగిరిజ శ్రీరామచంద్రమూర్తి దంపతులు దీపారాధన చేసి బొమ్మల కొలువును ప్రారంభించారు. బొమ్మల కొలువు అంటే బ్రహ్మగారి సభ అని అర్థం. ఈ బొమ్మల కొలువు నిర్వహించే వారికి, చూసిన వారికి దేవీ కటాక్షం లభిస్తుందని తెలుగువారు విశ్వసిస్తారని అద్దంకి బుద్ధ చంద్రదేవ్ అన్నారు. ఈ బొమ్మల కొలువు ఈ నెల 13వ తేదీ సాయంత్రం వరకు వీక్షకుల సౌకర్యార్థం ఉంచుతామని ప్రియదర్శిని బాలవిహార్ కరస్పాండెంట్ అద్దంకి బుద్ధ చంద్రదేవ్ తెలిపారు. మా ఊరు బొమ్మ మా వినాయకుడు కూడా ప్రతి ఏడాది మేము వినాయకుడు మా ఊరు బొమ్మే పెట్టుకుంటాం, పెద్ద వినాయకుడు. అంచేత ఈ కళలన్నీ పెంచి పోషించే క్రమంలో మన భారతీయ సంస్కృతి భిన్నత్వంలో ఏకత్వానికి, ఒక వైవిధ్యభరితమైన జీవితానికి, ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇస్తుంది. ఆ సందేశాన్ని ఈ బొమ్మల కొలువు ద్వారా మనం చెప్పచ్చు. మతాలన్నీ ఎందుకు కలిసి ఉండాలి, ప్రతి మతంలోనూ మంచి ఉంటుంది అన్నది మనం ఎలా స్వీకరించాలి అన్నది చాలా అవసరం నేటి సమాజానికి. అన్ని మతాలు ప్రపంచమంతా ఏకమతంగా ఉండి ఒక చక్కటి సంస్కృతిని పెంపొందించుకునే క్రమంలో అన్ని మతాల సారాంశము అందరి వ్యక్తుల్లోకి నిబిడీకృతం అవ్వాలన్నదే ఈ బొమ్మల కొలువు యొక్క నా అంతిమ సందేశం. ఇక్కడ కింద రాయడం బొమ్మల కొలువులు తెలుగు సంస్కృతికి నెలవులు అని రాశాను. అన్ని మతాలకు శాంతి అంతిమ లక్ష్యం కావాలి అని రాశాను. ఎందుకు పెట్టానంటే ఇది
మతం పేరుతో అసలు ఏ విధమైన అశాంతి చెలరేగకుండా ఉండడం అనేది ఇప్పుడు ప్రపంచానికి ఈ కాలానికి చాలా అవసరమైంది. ఏ కాలానికైనా అవసరం. పెట్టింది పేరండి. ఈ బొమ్మల కొలువు ద్వారా నేను సకల మత సమ్మేళనాన్ని, సర్వమత సమ్మేళనాన్ని చూపించే ఉద్దేశంతో నేను ఉన్నాను. ఇందులో క్రిస్మస్ ట్రీని పెట్టాను, దివ్య ఖురాన్ పెట్టాను, అలాగే మక్క మదీనా పెట్టాను, అలాగే బోధి వృక్షం తాలూకు శాఖని ఒక ఇది పెట్టాను, తాజ్మహల్ పెట్టాను. అక్కడ జీసస్, ఓము, స్టారు, చంద్రుడు 3 మతాల చిహ్నాలు పెట్టి కింద గురునానక్ బొమ్మ, మహావీర్ జైన్ బొమ్మ, ఆ పక్కనే షిరిడి సాయిబాబా, కోణార్క్ వీళ్ళు, ఈ పక్కనే మన బుద్ధుడు, ఈ మొత్తం ఇవన్నీ పెట్టుకొచ్చారు. అలాగే అన్ని మతాలకు సంబంధించిన యొక్క గొప్పతనాలు తెలియజేసే విధంగా అన్ని మతాలకు సంబంధించిన వివరాలన్నీ ఇచ్చుకుంటూ వచ్చాను. దశావతారాల కాన్సెప్ట్ చూస్తే దశావతారాల్లో గాడిలంక మట్టి బొమ్మల్లో బలరాముడు ఉంటాడు, కొండపల్లి కొయ్యి బొమ్మల్లో బలరాముడికి బదులు బుద్ధుడు ఉంటాడు. ఈ మార్పు జరిగింది. అలాగే రాణి జగన్మోహిని కేశవ స్వామి గుడి చూస్తే అక్కడ ఉండే దశావతారాల్లో మళ్ళీ వేరే ఉంటుంది, కృష్ణుడు ఉండడు అందులో. ఎందువల్ల అన్నది మనకు తెలియదు. ఈ దశావతారాలు అప్పుడు నేను అనుకున్నాను, దశావతారాలని మనం అనుకున్నవే కదా, మనం ఇంకా దశావతారాలు ఏంటి, ఇంకా ఎక్కువ అవతారాలు అనుకోవచ్చు. మనకి మహమ్మద్ అవతారమే, జీసస్ అవతారమే, స్వామి అయ్యప్ప అవతారమే, మనకి షిరిడి సాయిబాబా అవతారమే, ఇంకా తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా మనకి మొత్తం అన్ని మతాలని ఆచరించేది ఈ ప్రపంచ ప్రజలే. ప్రపంచ ప్రజల్లో అన్ని రకాల వృత్తులు వాళ్ళు ఉంటారు. ఆ వృత్తులన్నీ ఇక్కడ పెట్టాం. ఆ వృత్తులు సకల జనులు మొత్తం అందరూ కూడా రకరకాల మతాల వాళ్ళు అందరూ కూడా చేస్తారు. మనకి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన వాళ్ళు మన అంబేద్కర్, రాజ్యాంగ నిర్మాత, గాంధీ, మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన నాయకులు గొప్పవాడు. సర్ ఆర్థర్ కాటన్ ఇక్కడ మన ప్రాంత ప్రజలకి అన్నం పెట్టిన వాడు. అలాగా మదర్ తెరీసా ప్రపంచానికే శాంతిని, సందేశాన్ని అందించి ఎంతో మంది అనర్థులకి ఆదుకుంది ఆవిడ, ఎంతో మందిని. ఇవన్నీ పెట్టుకుంటూ వచ్చి చివరికి మన పెళ్లి తంతు, వివాహ వేడుకలు, మన నృత్య ప్రదర్శనలు, అలా మన మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, అలాగా మనం చక్కగా ఆనందంగా ఉండడానికి నక్కపల్లి లక్క పెడతారు, పిల్లలు ఆడుకునే వస్తువులు, ఇవన్నీ మన పూర్వం ఇవి ఇప్పుడు బొమ్మల్లోనే చూసుకోవాల్సి వస్తుంది. పూర్వం ఇంట్లో రుబ్బురోలు, సన్నికళ్ళు, కలపం, స్టవ్ ఇవన్నీ పూర్వం ఉండేవి. తిరగలి ఇవన్నీ పూర్వం మన ఇళ్లలో ఉండేవి. ఇవి ఇప్పుడు బొమ్మల కొలువులోనే మనం చూసుకోవాల్సి వస్తుంది. మన సంస్కృతిని, భారతీయ సంస్కృతిని తెలియజెప్పే క్రమంలో మొత్తం అన్ని మతాలని తీసుకుని వాటిని శ్రమ క్రమంలో వాటి యొక్క విలువని పిల్లలకి తెలియజెప్పే క్రమంలో వాటి యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని ఏ రకంగా పిల్లలకి అర్థమయ్యేలా చెప్పాలనే ఉద్దేశంతో ఈ బొమ్మల కొలువు అనే కాన్సెప్ట్ ని నేను ఉపయోగించుకుని ఈ బొమ్మను ఇలా పేర్చాను. విశాఖ ఏజెన్సీ చింతపల్లిలో నూతన మండల అధ్యక్షుడు వంతల బాబురావు అభిమానులతో భారీ ఎత్తున విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వివిధ ప్రాంతాల ప్రజలు భారీ ఎత్తున హాజరయ్యారు. వైఎస్ఆర్ పార్టీ ఎంపీపీగా అండదండలతో గెలిచిన నన్ను ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే మండలంలో నెలకొంటున్న ప్రజా సమస్యలు పరిష్కారం చేయడానికి నా వంతు కృషిగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీటీసీలు, సర్పంచులు, మండల ప్రజలు పాల్గొని విజయోత్సవ ర్యాలీని జయప్రదం చేశారు. విచ్చేసినటువంటి ముఖ్య నాయకుల సందర్భాలు తీసుకుని వస్తున్న ఏ నాయకుడికైనా రేపొద్దున గుణపాఠం ప్రజలు ఇలాగే ఈరోజు మండల ఎంపీపీ విజయోత్సవ ర్యాలీకి విచ్చేసినటువంటి వివిధ 17 పంచాయతీల నుంచి విచ్చేసినటువంటి ఎంపీటీసీలకు, సర్పంచులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ప్రజానీకానికి ఈరోజు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ విజయవంతాన్ని చేయడానికి ముఖ్య కారకులైనటువంటి ప్రజానీకానికి మరొకసారి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ
ఈ యొక్క పదవి నా ఒక్కరి వల్ల కాదు, నలుగురు ప్రతి ఒక్కరూ నాకు చేయి కలపడం వల్లే ఈ పదవిని నేను చేదక్కించుకోవడం అనేది జరిగింది. నా కోసము వెన్నంటూ ఉంటూ ముందుకు నడిపించినటువంటి ఎంపీటీసీలకు, సర్పంచులకు నా పదవి కాలం ముగిసే వరకు అవర్నిసలు వారితో నేను ప్రతి కష్టంలో, ప్రతి బాధలో నేను ముందుండి నడిపిస్తానని సభముఖంగా తెలియపరుస్తూ సెలవు తీసుకున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.